హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆషాఢ మాసంలో వచ్చే స్కంద పంచమి ఎందుకంత ప్రత్యేకమైనది? అసలు స్కందుడు అంటే ఎవరు? ఈ రోజున స్కందస్వామిని భక్తితో పూజిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం స్కంద పంచమి గురించి తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే స్కంద పంచమి లేదా స్కంద షష్ఠి 18వ తేదీన వచ్చింది. ప్రాంతాన్ని బట్టి తిథి సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అందుకే మీ ప్రాంతంలోని పంచాంగాన్ని కూడా ఒకసారి పరిశీలించడం మంచిది. ఇప్పుడు అసలు స్కంద పంచమి అంటే ఏంటో చూద్దాం. స్కంద పంచమి లేదా స్కంద షష్ఠి అనేది పరమశివుడు పార్వతీదేవి కుమారుడైన స్కందస్వామికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజున స్కందస్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ధైర్యం, విజయం, శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ఈ పర్వదినాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈ రోజుకు స్కందస్వామితో అంతటి ప్రత్యేక సంబంధం ఎందుకు ఏర్పడింది? దాని వెనుక ఉన్న పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. స్కందుడు అంటే పరమశివుడు పార్వతీదేవి కుమారుడు. స్కందస్వామి అంటే ఎవరో కాదు, ఆయనే సుబ్రహ్మణ్య స్వామి, ఆయనే కార్తికేయుడు, ఆయనే కుమారస్వామి. షణ్ముఖుడు, మురుగన్, శరవణభవుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. దేవతల సైన్యానికి సేనాధిపతిగా ఉన్నందున ఆయనను దేవసేనాధిపతి అని కూడా అంటారు. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు తారకాసురుడు నన్ను శివుని కుమారుడు తప్ప మరెవరూ సంహరించకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. ఆ వరం లభించిన తర్వాత అతని అహంకారం మరింత పెరిగిపోయింది. దేవతలను, ఋషులను హింసిస్తూ 3 లోకాలలో అరాచకాన్ని సృష్టించాడు. అయితే ఆ సమయంలో పరమశివుడు యోగ సమాధిలో ఉన్నాడు. దీనికి కారణం తన భార్య సతీదేవి దక్షయజ్ఞంలో యోగాగ్నిలో దేహత్యాగం చేయడంతో పరమశివుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ప్రపంచ వ్యవహారాలన్నింటికి దూరంగా హిమాలయాల్లో దీర్ఘకాలం యోగ సమాధిలో లీనమయ్యాడు. అందువల్ల శివునికి కుమారుడు జన్మించే పరిస్థితి కూడా లేకపోయింది. ఇంతలోనే సతీదేవి హిమవంతుడు మరియు మేనాదేవి దంపతులకు పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది. చిన్ననాటి నుంచే పరమశివుడినే తన భర్తగా పొందాలని సంకల్పించి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసి పరమశివుని ప్రసన్నం చేసుకుంది. అనంతరం వారి వివాహం జరిగింది. తర్వాత పరమశివుని దివ్య తేజస్సు అగ్నిదేవుని ద్వారా గంగలోకి చేరింది. అక్కడి నుంచి శరవణ అనే పవిత్ర ప్రాంతానికి చేరింది. అక్కడ ఆ తేజస్సు 6 దివ్య శిశువులుగా అవతరించింది. ఆ 6 శిశువులను కృత్తికలు పెంచారు. అనంతరం పార్వతీదేవి వారిని ఒకే శరీరంగా ఏకం చేసింది. కానీ ఆ 6 ముఖాలు అలాగే ఉండిపోయాయి. అందుకే ఆయనకు షణ్ముఖుడు అని పేరు వచ్చింది. ఆయనను కృత్తికలు పెంచినందున కార్తికేయుడు అని, శరవణలో అవతరించినందున శరవణభవుడు అని, భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడుగా గుహుడు అని కూడా పిలుస్తారు. కొద్ది కాలానికే స్కందస్వామి దేవతల సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. పార్వతీదేవి ఆయనకు దివ్యశక్తి కలిగిన వేల్ అనే ఆయుధాన్ని ప్రసాదించింది. ఆ ఆయుధంతో తారకాసురుడిపై యుద్ధం చేసి చివరకు అతన్ని సంహరించాడు. దీంతో 3 లోకాలలో మళ్ళీ ధైర్యం స్థాపించబడింది. అప్పటి నుంచి స్కందస్వామిని ధైర్యానికి, విజయానికి, శత్రు సంహారానికి ప్రతీకగా భావించి భక్తులు ఆరాధిస్తున్నారు. అందుకే స్కంద పంచమి లేదా స్కంద షష్ఠి రోజున ఆయనను ప్రత్యేకంగా పూజిస్తారు. ఇప్పుడు ఈ పూజ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు, సంతానం కోసం ప్రార్థిస్తున్న దంపతులు, తరచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉన్నవారు ఈ రోజున తప్పకుండా స్కందస్వామిని పూజించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్కందస్వామి చిత్రపటం ముందు దీపం వెలిగించి పసుపు, కుంకుమ, గంధం, ఎర్రని లేదా నారింజ రంగు పూలతో అర్చన చేయాలి. పాలు, పంచామృతం,
పండ్లు లేదా పాయసం నైవేద్యంగా సమర్పించి ఓం శరవణభవాయ నమః లేదా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వీలైతే స్కందషష్ఠి కవచం లేదా సుబ్రహ్మణ్య అష్టోత్తరం కూడా పారాయణం చేయవచ్చు. భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసిన వారికి స్వామివారి అనుగ్రహంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలోని అడ్డంకులు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా మనసులోని భయం తొలగి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని స్కందస్వామి ప్రసాదిస్తారని పెద్దలు చెబుతారు. అయితే ఈ పూజలో అత్యంత ముఖ్యమైనది భక్తి. ఎందుకంటే ఖరీదైన పూజా సామాగ్రి కంటే స్వచ్ఛమైన మనసుతో చేసే ప్రార్థనే భగవంతునికి ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ ఆషాఢ స్కంద పంచమి రోజున మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి స్కందస్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి మీ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.